బహుళజాతి కంపెనీల ఆగడాలను తట్టుకోలేక రిటైల్ వ్యవస్థ అంతా ఈరోజు రోడ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. మరి మార్జిన్ కొంతకాలంగా ఎప్పుడైతే 20-25 సంవత్సరాల నుంచి ఏ టైప్ అయితే మార్జిన్ ఇచ్చారో మళ్ళీ అదే కంటిన్యూషన్ 25 సంవత్సరాల నుంచి అలాగే ఇస్తారు. కాబట్టి చికెన్ షాపులు నిర్వహించడం చాలా భారంగా మిగిలిపోయింది. ఈ పరిస్థితులలో ప్రతి ఒక్క చికెన్ షాపును బంధుకు పిలుపునిచ్చినాం. సరే, కొంతమంది బంద్ చేయకుండా కంపెనీ వాళ్ళే మాకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు బంద్ చేయలేదని అడిగితే మాకు మార్జిన్తో సంబంధం లేదు, మేము మార్జిన్ ఇచ్చేటోళ్ళం కాదు తెచ్చేటోళ్ళం కాదు అన్నోళ్ళు ఈరోజు మార్జిన్ ఇవ్వనప్పుడు కలిసి రావచ్చు కదా అని అడుగుతున్నా నేను. మార్జిన్ ఇచ్చేది మీరు కాదు, మార్జిన్ తెచ్చేది మీరు కాదు. అలాంటప్పుడు బంద్ మీరు ఎందుకు చేయకుండా మమ్మల్ని ఒంటరిగాళ్ళని చేసి మీరు మాత్రమే ఇవాళ తెలుసుకొని వ్యాపారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మీకేం తెలియదు కదా, మరి మార్జిన్ గురించి అడిగినప్పుడు మాకేం తెలియదు, వెంకాప్ వాళ్ళు మాత్రమే నిర్ణయించేది అంటారు కదా. వెంకాప్ పేరు చెప్పుకొని బ్యాక్ సైడ్ షాడో అంతా ఒక స్నేహ కంపెనీ నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరేట్లే కదా మేమందరం ఫాలో అయ్యేది, మీరేట్లే కదా ప్రతి ట్రేడర్ ఫాలో అయ్యేది. ఈరోజు ఇంటిగ్రేషన్ కంపెనీలను తీసుకొని వచ్చి ఇంటిగ్రేషన్లో ఓనర్లను వాచ్మెన్ చేసింది మీరు కాదా అని అడుగుతున్నా నేను. ఫార్మర్లను ఇంటిగ్రేషన్ కంపెనీలుగా మార్చుకొని వాళ్ళను ఓనర్లనే వాచ్మెన్గా తయారు చేసి వాళ్ళకు 4 రూపాయలు మార్జిన్ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. అయ్యా, ఈ బంద్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉంటుంది. రెగ్యులర్గా ఏ టైం దాకా ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు. మీరు మమ్మల్ని పిలిచి మాకు సరైన మార్జిన్ కనుక ఇచ్చినట్లయితేనే మేము ఈ సమ్మెను విరమించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.